వాళ్ళుకున్న పరిపాలన పేరుకి ప్రత్యేక పేరు కలిగిన రాకుండా నీకదే కాయలేనే ఏమది చూసుకొని కొట్టుకో ఏమి మళ్ళా ట్రాన్స్ఫర్ 33 గ్రామాలకు మనుసోపరెడ్డి 33 గ్రామాలకి వెళ్ళా ముండము మున్సోపరెడ్డి అంట కదా మున్సోపరెడ్డి మున్సోపరెడ్డి అంట 66 గ్రామాలకు హక్కుదారుడు అడగలేవా వాడేవాడు తిరుపతి వస్తావా లేదు నేను వస్తా గుండబ్బాయి ఇది నా బొచ్చు ఆన్లైన్ బుకింగ్ నా బొచ్చు 399 రూపాయలు నా కొడక నా బొచ్చు 399 ఏం పాపా 33 గ్రామాలకు మనుసోపరెడ్డి 60 గ్రామాలకు హక్కుదారుడు ఈ చుట్టుపక్క 16 పొలకు కోర శివము కదా మామూలు కుక్కగా తిరుగుకుంటే ఈ చుట్టుపక్క 16 పల్లెలకు కోర సింహము కదా ఎట్లా నువ్వు సింహమా సింహమే సింహమా నిజమరా అయితే చూపించి చూద్దామా ఏమి నేలకి సింహానికి నేలకి ఎట్లుంటుంది నేను చూస్తావా చూస్తావా పిడిసొచ్చలే వద్దులే సింహం నువ్వు అట్లా కోర సింహమా నిజమరా నాకు డౌట్ ఏమి సింహం అయితే అడవుల్లో ఉండకుండా ఊర్లోకి వచ్చినావంటే కోళ్ళలో కుక్కలో శక్తి అయిన ఎత్తుకుంటామా సింహం అంటే పర్వాలేదు నా సింహం లాగా బతుకుతున్నారన్నమాట ఈ రెడ్డి వారు బాగా బతుకుతాను అది దిగాలి అదే అప్పు తీర్చుకుంటాడు ఏంటికి పెడతాడు తెల్లారేందుకు ఆయన ఎన్నేట్లు వేస్తే అంత మంచిది నాకే ఎలా ఏటుకు 100 రూపాయలు పట్టుకుంటా ఇస్తావా 100 తీసుకోరా కొట్టేదే వద్దు నేను ఇచ్చేదే వద్దురా నా ఊరు నా పల్లి నా పట్నము తెలిపాను కదా నీ ఊరు వాళ్ళు ఉన్న పట్నము అది వాళ్ళు ఉన్న పరిపాలన ప్రత్యేక పేరు కలిగిన రాఘవుడు మనమై అవునప్పా తలాలి అయినా నాకు నా గౌరవ దర్బారమని తెలిసి ఉన్నదా తెలుపప్పా తెలిపది నాలుగు సరా వేలడానికి రాజ్యము వేలడానికి రాజ్యము ఎక్కడానికి వేలుగులు ఎక్కడానికి వేలుగులు ఏనుగులు ఎక్కుతావా ఏమెక్కక ఏనుగుతా ఎక్కేది అంతలా ఉంటుంది ఏనుగు ఎట్లా ఎక్కుతావు నువ్వు ఏనుగులా ఉంటుంది కదా ఎట్లా ఎక్కేది నువ్వు కూర్చున్నప్పుడా పనుకున్నప్పుడా నా పాల్గొన్న పరిపట్నముల ప్రాణులైన పక్షులైనా ఏ ఒక్కరైనా నా ప్రజలైనా పెద్దవారు ఆస్థానముల బయలుదేరినారంటే సలాము కొట్టలసిందే ఇట్లా ముందరకు సాపింది అది అది ఆ తొండల మీద కాళ్ళు పెట్టి పైకి ఎగురుతావా అవురా బాహుబలే కట్ట నిజమే నువ్వేను బాహుబలే నిజమరా చెప్పు తీసుకొని పురకలేస్తారు నీకు 4 గంటలకు స్టార్ట్ అవుతుందిలే 4:30కు వేలడానికి రజ్యము వెక్కడానికి వేడుగులు ఏనుగులు సవారి తొలగు రాలు గుర్రాలు అది డైలీ గుర్రాల మీద ఎప్పుడు గుర్రాల మీద సవారి డైలీ కోటకబలిసిన పేటకబలిసిన సన్నవారు నాయాలు పంచాదులు చేసిన ఈ రెడ్డవారు గుర్రాల మీద సవారి కాదు ఇంక అన్ని గుర్రాలు వండుకోండి
ఇంకేళ్ళ మొన్న ఏనుగుదాలు కట్టపోయిన ఎల్లెలకలు పడిపోయింటవా మేమా ఆటోలో వస్తుంటే ఎల్లెలకలు పడిపోయింటే కంచార్ల పిల్ల హాస్పిటల్ జాయిన్ చేసిండ్రు సిరి హాస్పిటల్ మా డ్రైవర్ని అడిగప్ప. ఆటో తోల డ్రైవర్ని అడిగితే ఆ, అన్న కొడుకు తాగబడిపోతే మేమేం చేస్తాం తాగుతామా? ఎవరున్నారు మనలో తాగేవాళ్ళు నా కొడుకు లేరు పో బాందా బాందా తలారి బాగుంది నువ్వు బాగుంది ఎట్లా ఎట్లా కారమా స్వీట్ ఆటో అప్ప వెక్కడానికి వేరుగుల సవారతల గురాలు ధన మరొక రాజ్యము వచ్చిన వైద్యుల మాణిక్యాల కన్నా ఈ రెడ్డి వారికి ఏమి తక్కువ? నీకేం తక్కువ అది ఇదేది ఇదే వజ్రాల కిరీటము, ఇదే రొమ్మున పథకము, రొమ్మున అది ఒట్లా నీ రొమ్మును నువ్వు బాగా వేసుకోండి ఏమి పథక కిరీటమో రొమ్మును పథకమో బాగుంది రెడ్డి వారి హోదా కదా బంగారే అది. అంత బంగారేనా అంతా బంగారే. ఇవంతా అంతా బంగారే. నీకు ధనం ఏం తక్కువలే ఏమి తక్కువ? అంత ధనం ఉండదంటావు అప్పుడు రెండుకి తీపించుకునే కాసులు లేదా రెడ్ల వారి గిరిజాలన్నమాట. మీకు ఇంకా పేరు దేవరు లైన్లా మా మనమలకో మనమరాలకో పేర్ల దేవరు అయినప్పుడు గుండ్లు కొట్టిస్తామన్నమాట. అవునా అవును. నాకు అనుమానం ఏమి ఏమంటే నీకు ఈడే ఇట్లుండాయంటే ఉంటే అమ్మకు తలకాయలు ఎట్లుంటాయి అని నా భార్యకి చీర మీద నిలబెట్టి దోతారన్నమాట. అంత జంపు ఉన్నాయి. అవునా? సరేలే తలారి ఏం పర్వాలేదు ఇది ఇంట్లోనే ఒక కేజీ చిక్తాయా ఏంటివి? చిక్కెట్లు బొండాలు ఇస్తానడా బజ్జీల కాళ్ళ అప్పా అది తీసేస్తా కాదు రెడ్డి కాదు నా పుట్టకోసి కాదు ఊరికే రెడ్డి అని చెప్తున్నాడు అక్క. డైలీ బీగాలు రిపేర్కి పోతాడు. ఏం చేస్తాడు దొంగన కొడుకు చెడిపోయినట్టు బీగాలు వేస్తాడు. మళ్ళా వారానికి అదే ఊరికి పోతాడు. చెడిపోయినట్టు మళ్ళీ రిపేర్ చేసుకొచ్చుకుంటాడు. కొత్త విప్పుకుంటాడు. చెడిపోయినట్టు వేస్తాడు. చెడిపోయినట్టు మళ్ళా వారానికి పోయేసి మళ్ళీ కొత్తవని చెప్పి మళ్ళీ చెడిపోయినట్టు వేస్తాడు దొంగన కొడుకు. మొన్న ముసిని కానీ పుల్ల కట్టేసి కొట్టిన రకవాన్ని చిన్న కొట్టినలా దొంగన కొడుకు నిన్నేం చేసినాడు బాగే పట్ల 20 హెల్మెట్లు దొంగతనం చేసుకొచ్చేసినాడు అక్క. అదే మున్రాజు వాళ్ళు అంటే హెల్మెట్ల 20 హెల్మెట్లు దొంగతనం చేసుకుని వాళ్ళ ఊర్లో పెట్టుకున్నాడు దొంగ నా కొడుకు. ఒకటి అంటే మేమా అలాంటి నీటి వల్ల మేము చేస్తామా? అప్పుడే కిరీటం ముక్కతో పెట్టేస్తా అంటే నీ కులం అంటే నీ వంశమా? అదేనా నీ వంశమా? నీ వంశమా? నీ వంశమా నీ వంశమా? నీ వంశమే తప్ప నీ వంశమా? పిల్లపది నాలుగు కదా కులుపుల పుల్ల తెలిసిపోయిందా? అట్లాది మొత్తం తెలిసిపోయిందా? ఏమైందిరా? చూసేసావా? ఏమైందిరా? మొత్తం చూసేసావా? ఏమైందిరా? అంతా చూసేసావా? అది పోటు రాసుకోమంటే పసుపు రాసుకుంటాడు, గాజులు వేసుకుంటాడు, బెల్ట్ వేసుకోమంటే నెడుపుడం వేసుకుంటాడు. మొత్తం తెలిసి అప్పా ఏమి నీ వయ్యారము? ఏమిలే యాకులం అంటువే నాకు నాటి కులములో పుట్టిన పోతరెడ్లు పోతా